నమస్తే పీవీఆర్ న్యూస్ కి స్వాగతం. సమస్య మీది పరిష్కారం మాది. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9490273709. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనకాపల్లి జిల్లా కొలుగొండ మండలం ఏఎల్పురం మేజర్ పంచాయతీలో మకర సంక్రాంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి లోచల సుజాత ఆధ్వర్యంలో అట్టహాసంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి గ్రామంలో మహిళలు సాంప్రదాయ దుస్తులలో భారీగా హాజరై ముగ్గుల పోటీలలో పాల్గొనడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలకు జడ్జిలుగా ఎక్కల కమలాంబిక, ఉప్పు సత్యావతి గారు మరియు గ్రామ సర్పంచ్ గారి సహకారంతో విజేతలను ఎంపిక చేసి భారీ బహుమతులు అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత మాట్లాడుతూ, మన తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే ఈ పెద్ద పండుగకు దూర ప్రాంతాలలో ఉన్న రక్త సంబంధీకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు సొంత గ్రామాలకు వచ్చి కుటుంబీకులతో సంతోషంగా జరుపుకునే పండుగ అని, అలాగే రైతులకు పంట ఇళ్లకు చేరి సంతోషంగా ఉండే సమయమని, ఇలాంటి వినోద కార్యక్రమాల ద్వారా అందరూ మన దేశ సాంప్రదాయ దుస్తులలో ఒక ప్రాంతంలో సమ్మేళనమై సంతోషాలను పంచుకోవడం చాలా ఆనందదాయకమని, ఇలాంటి కార్యక్రమాలు నా ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆమె తెలియపరిచారు. అలాగే ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు చిటికెల వివేకానంద నాయుడు, వైఎస్ఆర్సీపీ వివిధ అనుబంధ విభాగాల సభ్యులు కర్రి ప్రకాశ్రావు, కాళ్ళ సత్తిబాబు, కర్రి రాజేష్ మరియు వార్డు మెంబర్లు కాళ్ళ శ్రీదేవి, మారేడుపూడి సంజీవిని, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ మకర సంక్రాంతి కోసం ఇచ్చేసిన బంధువులకి, ఆత్మీయులకి, శ్రేయోభిలాషులకి, నాయకులకి, పెద్దలకి, గ్రామ పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి నిన్నటి దినాన మరి భోగి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా చాలామంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మరి పిల్లల కొరకు ఇందాక మాస్టర్ చెప్పినట్టు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని సంక్రాంతి పండుగకి ఆడపడుచులు అందరూ కూడా మంచిగా తయారయ్యి ఆడవాళ్ళంటే ముగ్గులు, పువ్వులు, వస్త్రాలు, నగలు ఇవన్నీ కూడా ఆ విధంగానే మరి యవనస్తులందరూ కూడా మంచిగా చాలా బాగా లంగావన్నీలు అవి వేసుకొని పట్టు చీరలు కట్టుకొని చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు. అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇందాక ముగ్గులు జడ్జిమెంట్ చేయడం కోసం కమల గారు వచ్చారు. అదేవిధంగా మన సత్య గారు. వీళ్ళు ఈ గ్రామంలో ఎక్కడ ముగ్గులు పోటీలైనా నేను కూడా ఈ 5 సంవత్సరాలు చాలాసార్లు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మరి ఆ ముగ్గులు తాలూకా కలర్ కాంబినేషన్ కానీ, అదేవిధంగా నీట్గా లైనింగ్ కానీ, పండగకి సంబంధించి కాన్సెప్ట్ కానీ అవన్నీ కూడా చూసి మరి మార్కింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా మరి కమల గారు వచ్చి వేశారు, సత్య గారు కూడా వచ్చారు. కేవలం నేను సహాయకురాలుగా తిరిగాను అంతే అండి. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వేశారు, చాలా సంతోషంగా అనిపించింది. మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ లేదు మరి వాళ్ళిద్దరూ జడ్జిమెంట్ ప్రకారం మరి ఈరోజు ముగ్గురికి మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఇవ్వాలని మేము అనుకున్నాము. అదేవిధంగా అందరికీ కూడా మరి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఉంటాయి. మరొకసారి మరి మీరందరూ పాల్గొన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రైజులు మరి చదువుదాము. ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఈ కార్యక్రమాల్లో మరి పార్టిసిపేట్ చేయడం మన వంతు, గిఫ్ట్లు రావడం జడ్జిల వంతు కనుక మీరందరూ కూడా సహృదయంతో మీరందరూ అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.